తాండపాడు గ్రామ సోదరులకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పత్రికా మీడియా వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు వచ్చినటువంటి ప్రెస్ ఇక్కడ పర్యావరణ పరిరక్షణ భాగంలోనే ఎన్జిటి అంటే ఇటువంటి పరిరక్షణను పెట్టిన ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ భాగంగా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రత్యేకంగా నాకు తెలియదు కానీ రాయలసీమ కర్నూలు జిల్లాలో మంచి తీర్పు వచ్చిందని ఇరిగేషన్ వాళ్ళు చెప్పేది కాకుండా చాలామంది కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు కోట్ల రూపాయల నీటిని దోపిడీ చేశారు వాళ్ళు. ఆ నీటి నిల్వల కొరకు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టుకున్నాలంటే ప్రకృతి నిలయంగా ఆ రోజు 1940లోనే రాజవర్ధన్ రెడ్డి గారు టీవీ ఇప్పుడు చెప్పారు. ఆ రోజే చెరువుగా గుర్తింపు కలిగినటువంటి గంగమ్మ చెరువుని రికార్డులో ఉన్నటువంటి చెరువును కోట్ల రూపాయలు ఎక్కడైనా దోచుకొని పండి ఆ కోట్ల రూపాయలను పెట్టి మనం నీటి నిల్వలు చేసుకుంటున్నాం. దానికి ఎన్నో అనుమతులు కావాలి, కోట్ల రూపాయలు కావాలి. కోట్ల రూపాయలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి చెరువును ఏదో నామమాత్రంగా ఎంఐకి దాంట్లోకి పెట్టినప్పుడు నామమాత్రంగా కట్టని నిర్మిస్తేనే ఇక్కడ భూగర్భ జలాలు పెరిగేది కాకుండా తాగునీటి సమస్య 10-12 గ్రామాలకు బతుకుతున్నామని చెప్పి వాళ్ళకు సంతోషపడాలి. వాళ్ళు చెరువు నుంచి హాని ఉందంటే ఇక్కడ ప్రజలపై కొట్లాడే సబ్జెక్టులకు జైళ్ళకు వాళ్ళ స్టేషన్లకు కర్మ పట్టలేదు. వాళ్ళకు చెరువు నుంచి హాని ఉందంటే వీళ్ళపై పూర్తి చేసేవాళ్ళు. వీళ్ళు చేసినటువంటిది కోట్ల రూపాయల నీటిని దోపిడీ చేసి కోట్ల రూపాయల ఎర్రమట్టిని మళ్ళీ ఇదే కోడుమూరు నియోజకవర్గంలోని దిన్నదేవరపాడు గట్లో చుట్టూన్నట్టు గట్లను తెచ్చి మేము 12 ఎకరాలు అనుకుంటే 12 కాదు, ఈరోజు 20 ఎకరాల మట్టి పూడ్చేశారు. 10 అడుగులు కాదు 12 అడుగులు పూడ్చారు. అంటే కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేకుండా కర్నూలు నీటి సమస్యకు ఎప్పుడో ఐడెంటిఫై చేసి ఇక్కడ సాగునీటికి తాగునీటికి పెట్టాల్సినటువంటి చెరువు అనేది కూడా ప్రత్యేకంగా పత్రికా వాళ్ళు గుర్తించి ఈ కర్నూలు పట్టణ దాదాపు 5-6 లక్షల మంది ఉన్నారు, ఈ గ్రామాలు ఉన్నాయి. మీరు చర్య తీసుకొని మీరు కళ్ళదే ఎదురుగా చూసినటువంటి విషయాన్ని మీరు మీడియా వాళ్ళు అంతకన్నా మాకు సాయం చేయాల్సినది వాస్తవాన్ని మాత్రం బయట పెడతారని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరే చూశారు. అక్కడ ఇంకోటి చెప్పారు, ఇంతవరకు లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అక్కడ ఎవరో స్కందనే కదా, స్కంద సురేష్ ఎవరో వ్యక్తి స్కంద అనే వాళ్ళు పాలవాగు నుంచి నీళ్ళు వచ్చి చెరువుకు సంధానం ఉంటే దాన్ని అడ్డుకట్ట వేయించి వీళ్లకు లింకు లేకుండా చేసి వాటర్ రాకుండా అడ్డుపడినటువంటిది. వెంటనే సర్వే కూడా చేపట్టాలని ఇదే మీడియా నుంచి కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా అర్జీ ఇవ్వకుండా కూడా దాన్ని చర్య తీసుకొని సర్వేకు వెంటనే పంపించి ఏర్పాటు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి పంపించాలని చెప్పి కూడా మనవి చేస్తాం. ఏమైనా ఉంటే ఆ చెరువును కాపాడాల్సింది. ఈరోజు ఏమనుకుంటున్నాం, కబ్జా చేసినారంటే ఉన్నదాన్ని కబ్జా చేయలే, నీటిని కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ను నిలబడకుండా చేసి కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం, నీటిని దొంగిలించి మట్టిని దొంగిలించి ఫ్లాట్లు వేయాలని ప్రయత్నం చేశారు. ఆలోచన లేకుండా చేసినటువంటి విధానాన్ని ఈరోజు వాళ్ళైనా ముందుకొచ్చి వదులుకొని అయ్యా తెలుసో తెలియక చేయనని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఆశయం P4 అని చెప్పి పెట్టాడు. అయ్యా ధనికులైనటువంటి వాళ్ళు ప్రభుత్వం మీరు ఇన్ని లక్షల మందికి వదులుకుంటున్నామని చెప్తే అది ఎట్లా పోయింది? మీదేం లేదు. ఇంకా హంద్రీనివా నుంచి నీళ్ళు వస్తాయి, మైనర్ ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు, బండు పెంచుతారు, పూర్తి మాత్రం నీటి మట్టం ఉంటుంది. ఇక్కడనే పంపింగ్ కర్నూలుకో దీనికి 3 నియోజకవర్గాలకు కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు ఈ వాటర్ ఎంత అవసరం. ఎందుకంటే దీనికి ఇంకా వర్షాలు పడితేనే కాదు దీనికి అనుసంధానం. 106 చెరువుల్లో మొట్టమొదటి చెరువు అనేది కూడా గుర్తించాలి. ఇక్కడ పచ్చికొండ దానికంటే ముందు వచ్చే చెరువు. ఈ చెరువు నుంచి మనతో ఎంతో డెవలప్ అవుతూ ఉంది. ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే బంధువులు ఇక్కడ ఈ చెరువుకు దీని ఉంటుందంటే తాండ్రపాడు ఈరోజు ₹1 ఉందంటే దీని విలువ ₹100 పెడతారని ప్రతి ఒక్కరు తాండ్రపాడు ప్రజలు గుర్తించాలని చుట్టూ గ్రామాల వాళ్ళని కూడా చెప్తున్నా. ఈ నీరే మీకు 1000 కోట్ల ప్రాపర్టీ, 1000 కోట్ల ట్యాంక్ బండ్. ఇది ఒక ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అదంటే తాగునీకి పనికిరావు. ఇది మంచినీటి సాగునీటి ట్యాంక్ బండ్. ఇది మేము ఏదో విగ్రహాల కొరకో దాని కొరకో పెట్టమని ఎవరికి చెప్పలేదు. ప్రజలలో ఏదో మెట్టలు పట్టిస్తేనే వాళ్ళు ఇంతవరకు మర్చిపోలేనటువంటి గ్రామం ఇది. అందరికీ వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా
దీనికి అపోజిషన్ ఉన్నప్పుడు రాజవర్ధన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమం కరెక్ట్ కాబట్టి మా మద్దతు ఉందని చెప్పి వచ్చారనేది కూడా ఈ గ్రామస్తులు గుర్తించుకున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మొట్టమొదటి నుంచి బాగా తెలుసు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో గాజులు తిన్న ప్రాజెక్టు సంజీవయ్య గారు గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళం. ఆయన చెప్పిన ప్రాజెక్టుకి 100 నుంచి నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పెట్టించినటువంటి వాటర్ సోర్సే, పందికొల నుంచి కూడా పెట్టించిన సోర్సే ఈరోజు సస్యశ్యామలంగా ఉంది. ఒకే ఒకటి హామీ దిగిపోయింది దస్తగిరి ఎలక్షన్లప్పుడు మొన్న పార్లమెంట్లో. ఇద్దరికి మద్దతు ఇచ్చాం. ఇద్దరు మన నియోజకవర్గం నుంచి రావాలనుకున్నారు. భగవంతుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ప్రకృతిని అనుకూలించి చంద్రబాబు, దస్తగిరి, నాగరాజు కూడా ఎంపీ కావడం జరిగింది. కోడుమూరు నియోజకవర్గంలో మళ్ళా మనకు గుర్తింపుగా హైయెస్ట్ మెజార్టీ తెచ్చారు. అక్కడ కూడా కోడుమూరు నియోజకవర్గానికి, కోడుమూరు పట్టణానికి మంచినీటి సమస్య తీరుస్తాం. ఇక్కడ ఉన్నటువంటిది ఈరోజు ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉండేది కాకుండా అందరి ప్రశాంతంగా నిద్రపోయేటట్లు చేశారు. దీన్ని అడ్వకేట్ చెప్పాడు, ఎన్ని తరాలున్నా దాన్ని బూడ్చడం జరగదు, తవ్వడం తప్ప అనేది వాస్తవము. దీనికి అపోహపడాల్సిన పని లేదు. గ్రామ సమస్యల కొరకు కాదు, మీ కోరిక. మీరు పోలీస్ స్టేషన్లో పడిన ఇబ్బందిని పూర్తి స్థాయిలో విజయం సాధించినాకనే అక్కడ అడుగు పెట్టాలనుకున్నాం. పూర్తి అయినాకనే దాంట్లోకి పోయి చూసాను తప్ప అంతవరకు వచ్చి నేను పరిశీలించలేదు. మా మైండ్లో ఉంది, పరిశీలన చేసేది ముఖ్యం కాదు, వాళ్ళను విజయం సాధించి దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దస్తగిరి అందరము గ్రామస్తుల కోరిక మేరకు వచ్చాం. ఈరోజు ఊహించలేదు, రాజవర్ధన్ గుర్తుపెట్టుకొని పాలాభిషేకం చేశారు. వాళ్ళందరికీ మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో ఉంచుకున్నందుకు, నేను బతికున్నంతసేపు నా కుమారుడు లేడు, మా కుటుంబానికి మీరే మా బిడ్డలు అనుకొని మీ వెంట ఉంటానని చెప్పి మీకందరికీ సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది 106 చెరువుల్లో ఉన్నటువంటి ఒక చెరువు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కేవలం ఈ దోపిడీకి